మనం వింటున్న మాటల్లో నుండి కాని ఫలములు అనేటువంటి భాగం వచ్చింది కదా. ఏంటి కాని ఫలాలు? కాని ఫలములు ఫలించడానికి కారణం ఏంటి? సరే, ఫలించాయనుకోండి, ఫలిస్తే ఏం జరుగుతుందట? చదువుకున్నాం ఎబ్రి 6:8. కాని ఫలములు చెప్తాను. కాని ఫలములు ఏంటి? ముళ్ళ తుప్పలు, గచ్చతీగలు, దాని మీద పెరిగిన ఎడల కాపుదలు ఎవరో తెలిసిన, కాస్తున్నది ఎవరో తెలిసిన, నిద్రపోయేవారు కాదు కాస్తున్నది. దివారాత్రములు పునుగక నిద్రపోక కాయం సర్వశక్తి ప్రభువే. ఆయనే కాస్తున్నాడు. వారంలో రోజు కాదు, తీరుకున్నప్పుడు కాదు. వింటున్నారా? అంత కాపుదల కలిగి ఉన్న సంఘంలో ఒక విశ్వాసి, క్రీస్తు దేహంలో కావేమో, ఎంత కాపుదల నువ్వు పొందుకుంటున్నావో, నువ్వు కాపాడబడుతున్నావో తెలిసినా? అంత కాపుదల నీవు నాకు కలిగి ఉంటే మనం ఏ కాపులు కాస్తున్నాం? ముళ్ళ దుంపలు, గచ్చతీగ. అందుకే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, యెషయా 5:4లో, అది కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి అంటే, ఒకసారి ఆలోచన చేస్తే ఈ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలకి కారణం మొట్టమొదటిగా స్వబుద్ధి దగ్గర నుంచి తీసుకోండి. స్వబుద్ధి నిన్ను పరిపూర్తిగా తారుమారు చేస్తుంది, నిన్ను బాగుపడనివ్వదు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది 36వ అధ్యాయంలో, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దైవ వాక్కు వలె పలుకుతుందంట. కొన్నిసార్లు అంటారు, నేను కూడా ప్రార్థన పోయేదేలే, నేను కూడా ప్రార్థన పోయేవాడినేలే అంటారు. చూడండి, నేను కూడా ప్రార్థనకు పోయేవాడిలే, నేను కూడా ప్రార్థనకు పోతానని చెప్పే ఆ విధంగా మాట్లాడే మాట ఎవరిలో నుంచి వస్తాయంటే దీనిలో నుంచి వస్తుంది. వారి ఆలోచన, వారి మనసు, వారి స్వబుద్ధి వారిని ఏం చేస్తుంటారో తెలిసిన కొరత అని తెలియపరచబడనివ్వదు, తెలుసుకోనివ్వదు. అది అలాంటప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? మనకేమనిపిస్తూ ఉంటుంది? కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అయితే నీ స్వబుద్ధి కారణంగా ముళ్ళ తుప్పలు నీ హృదయంలో, నీ హృదయం మీద, నీ హృదయంలో కనపడుతున్నాయి. ముళ్ళ తుప్పలనే పంట, కాని పంట అదే. ఒక విశ్వాసి ఎలా జీవించాలో తెలియటం లేదు. ఏదైతే జీవితం అనుకుంటున్నారు, ఏదైతే జీవితం కాదు. అర్థమవుతుందా? ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు పొరిగిన దాన్ని ఏం చేస్తారంట? నరికించి బయట పారేస్తారు, వాటిని కాలేస్తారు. ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఎవరి అంటే దేవుని ఏర్పాటును కలిగినానని చెప్పుకొని క్రియ లేకుండా బ్రతికేవారు అని బైబిల్ చెప్తుంది. వేరే వాళ్ళు ఎవరు కాదు. నేను కూడాలే అని జీవిస్తూ ఉంటారు కొంతమంది, నాకు తెలుసులని జీవిస్తూ ఉంటారు. అట్టి వారిని గురించి మాట చెప్తుంది. అట్టి వారిని గురించి కొట్టి బయట పారవేయబడును. బయట మీ అందరూ తెలుసు, పెళ్లి విందులో నుంచి ఒక ఆయన బయటకేశారు. బయట ఏముంది? కాబట్టి క్రీస్తు దేహం అనే సంఘమును కలిగి ఉన్న, ఆయన రక్తం చేత కడగబడిన సహోదర సహోదరులు
అన్నదమ్ములు అక్క చెల్లెలు ఈరోజు మనము మన జీవితాన్ని ఎలా పరిశీలన చేసుకోవాలనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను మళ్ళా చెప్తున్నాను వినండి, కాపుదల లేకపోతే అది వేరే సంగతి. మనకు కాపుదల ఉంది, మనకు ఒక ఆర్డర్ ఉంది, మనకు ఒక అధికారం ఉంది. మనల్ని ఎల్లప్పుడూ కాయవాడు మనుషుడు కాదు. చెప్పాడు 27:3 యెషయా, యెహోవా అను నేనే దాన్ని కాపు కాస్తున్నాను. ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు పెరగడానికి కారణం ఏంటంటే సొంత ఆలోచనను విడిచిపెట్టిన వారు ఎవరైనా సరే వారి జీవితంలో దేవుడు కోరిన విధంగా వారు నడవలేదు. అర్థం చేసుకోండి. గచ్చ తీగలు ముళ్ళ తుప్పలు అంటే దేవుడు కోరినట్లుగా వారి జీవితంలో ఎవరు నడవలేరు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు గారు మనవి చేస్తున్నాను. వింటున్నారా? గచ్చ తీగలకు ముళ్ళ తుప్పలకు ఏ పరిస్థితి జరిగింది మనం బయట చదువుకుంటా ఉంటాం. అవి ఎవరో అనుకోబాకండి, దేవుని యొక్క ఏర్పాటైన పాత నిబంధనలో ద్రాక్ష వనమే, క్రొత్త నిబంధనలో దేవుని సంఘం. అర్థమైందా? ఆ ద్రాక్ష వనానికి ఎంత కాపుదలను ఇచ్చాడో ఆ ద్రాక్ష వనము బాగా ఉండాలని దాని కొరకు ఎంతెంత పని చేశాడో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో క్రీస్తు అనే సంఘము, క్రీస్తు అనే తన దేహము కొరకై చదువుకున్నాం. ముందులో చాలా విషయాలను చదువుకున్నాం. దాని కొరకై అది పరిశుద్ధంగా పవిత్రంగా బాగా ఉండాలని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే అది ముడతలుగాను మచ్చలుగాను కొనసాగుతూ ఉంది. మనం చదివాం కదా యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో 4వ వచనంలో, అది కారు ద్రాక్షలు కాయక కారణమేమి? ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము మీకు తెలియజెప్పేదను. అర్థమవుతుందా? చాలా సమయాల్లో చాలా మంది దేవుడు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకొని మామూలుగా ఉంటారు. తెలియకపోతే అలా ఉన్నా సరే దేవుడు తెలియపరచకుండా ఏం లేదు, అన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. దాన్ని ప్రకటనలో చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, జాగ్రత్తగా మెలకువతో జాగ్రత్తగా పరిస్థితి గమనిస్తూ పరిస్థితి ఎరుగుతూ ఎక్కడ బలహీనమయ్యాము, ఎక్కడ తగ్గిపోయాము, ఎక్కడ ఆగిపోయాము, ఫలించాల్సిన ఫలించలేకపోతున్నామే, కారణం ఏంటి, ఎందుకు ఫలించలేకపోతున్నాం, ఆయన కోరిన ఫలాలు నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన బ్రతికున్న దినాల్లో తెలియపరచబడకపోతే, ఎరకపోతే అనుకూలం కాదు కదా. ఏమంటున్నాడు ఇక్కడ? నా ద్రాక్ష తోటకు నేను ఏం చేయబోతున్నానో ఆలోచన చేయండి. తర్వాత చూడండి 5వ అధ్యాయానికి 5వ వచనానికి 2వ లైను, నేను వింటున్నారా? ద్రాక్ష తోట విషయంలో ఆయన కలిగి ఉన్న ఆశ, దాని కొరకై పడిన పాటు, దాని కొరకై చేసిన పని చాలా చాలా మామూలైన పరిస్థితి కాదు. చాలా మనం చదువుకుంటూ వచ్చాం ముందు. అవునా? ద్రాక్ష తోట అంటే ఏమనుకుంటున్నారు? సరే మీరు మళ్ళీ అర్థం చేసుకోండి. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము, గట్టిగా చదవండి, అందరూ పాకండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఆగండి, అక్కడ ఆగండి, మళ్ళీ చూద్దరు అక్కడి నుంచి. విన్నారా? ఇశ్రాయేల్ వంశం అంతా ఎవరంట? ఇశ్రాయేల్ వంశం అంతా ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు అర్థం చేసుకోండి, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేల్ ప్రజలు అని. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, ఈనాడు క్రైస్తవులు. క్రైస్తవులు అంటే క్రీస్తు దేహంలో ఉన్నవారు, సంఘము. పాత నిబంధనలో ద్రాక్ష తోట, క్రొత్త నిబంధనలో సంఘము. రెండో మాట అర్థం చేసుకోండి, చదవండి.
యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలదని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలనని చూడగా రోదనము వినబడెను. అదే పరిస్థితి. నాడు ద్రాక్ష తోట విషయము, నేడు సంఘ విషయం. వింటున్నారా? చాలా మార్లు దేవుడిచ్చిన సమయంలో మనుషుడు న్యాయముగా నడుచుకోవాలన్నది మర్చిపోయినాడు. కనికరమును ప్రేమించాలన్నది, దీనుడై జీవించాలన్నది మర్చిపోయినాడు మనుషుడు. చాలా పర్యాయం, చాలా చాలా సందర్భాల్లో స్వబుద్ధి ప్రకారంగా జీవించడం ద్వారా ఇక్కడ మనం చూసాం. ఏమంటున్నాడు మనం చదువుకున్న భాగంలో, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం కనపడింది. కొన్నిసార్లు కొంతమంది నాకు చాలా విచిత్రంగా ఉంటారు. నీతి ఆవిందయ్య అంటారు. అందరూ నీతి విడిచి పని చేస్తుంటారు. నీతి ఎక్కడ ఉంటుంది? నీతి ఎక్కడ ఉంటుంది? చెట్లలో ఉంటుందా, రాళ్ళల్లో ఉంటుందా, గుట్టల్లో ఉంటుందా, పశువుల్లో ఉంటుందా? నీతి ఉంటుంది ఎక్కడ? మనుషుడు అనుసరిస్తే మనుషుల్లో నీతి ఉంది. మనుషుడు నీతిగా నడవాల్సి ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయాడు మనుషుడు. చాలా మంది ఏ మాట పెట్టిన నీతి ఆడున్నాడు. ఏడుంటుంది నీతి? మనం అనుసరిస్తే మనకు తెలుస్తుంది నీతి ఎక్కడుండేది. మనం అనుసరించలేదు కదా. ఇక్కడ అంటున్నాడు నీతి కావాలని చూడగా ఏం కనపడుతుందంట? నీతి న్యాయం కావాలని చూడగా బలాత్కారము కనపడుతుంది. నీతి కావాలని చూడగా రోదన వినపడుతుంది. రోదనం అంటే ఒకరు అన్యాయం చేశారు ఎవరికి? ఇంకొకరికి. ఆ అన్యాయము ఎవరైతే మందారో వారు రోధిస్తూ ఉంటారు. ఎవరు అన్యాయం మందారో వారు రోధిస్తూ ఉంటారు. అన్యాయం చేసిన వారికి ఏం కనిపించదు. ఇప్పుడు ఏమనిపించదు, అనిపించదు. గుర్తుపెట్టుకోండి. ఒకరోజు కనిపిస్తుంది, అనిపిస్తుంది, రెండు ఉంటాయి. కనపడుతుంది, అర్థమైందా? అనిపిస్తుంది. అయ్యో, అర్థమైందా? ఎక్కడ పెద్ద అధికారి, మహాధనవంతుడు, ప్రతిదినము బహుగా సుఖపడినవాడు ఏమంటున్నాడు? అయ్యో, ఈ వేతనలో దాహం చేత తట్టుకోలేక యాతన పడుతున్నాను. అది భూమి మీద బ్రతికిన కాలంలో ఎప్పుడు అనిపించాల. న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనపడెను. దేవుని పిల్లలుగా బ్రతకాలని దేవుడు ప్రతి నిమిషం చూస్తూ ఉంటాడంట. 33:13 చూస్తే ప్రతి నిమిషంలో ఎదుగుతున్నాడంట. తెలుసు కదా 33:13. యెహోవా ఆకాశం నుండి కనిపెడుతున్నాడు. నా పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఏబును కనిపెట్టిన దేవుడు నిన్నను కూడా కనిపెడుతున్నాడు. ఏబును చూసిన సాతాను నిన్నను కూడా చూస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నా కుమారుడు అని. సాతాను ఏం చెబుతున్నాడు తెలిసిన? నీ కుమారుడు వరకునేతుడా, నీ కుమారుడు వరకునయ్యాడా, నీ ఎందుకు ఓరకనే భయభక్తి కలిగి ఉన్నాడా, నువ్వు అతను కలిగినంత ఆ ఆస్తి చుట్టూ సమస్యల చుట్టూ గొప్ప కంచె వేశావు, నువ్వు కాస్తున్నావే. ఎవరు పరిశీలన చేస్తున్నారు? సాతాను. అర్థమైందా? ఆయన ఎంత కాస్తా ఉంటే నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కాస్తున్నావు. ఆయన కాపుదల్లో ఉన్న సంఘ సహవాసమా, ఎవరైనా సరే చిన్నలు పెద్దలు ఎలాంటి ఫలం ఫలిస్తున్నారు? నేను కూడాలే అని మాత్రం జీవితంలో ఎప్పుడు అనుకోబాకండి. నేను కూడా అంటే మాత్రం నువ్వు పూర్తిగా నష్టంలో ఉన్నావని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. నేను కూడా మాత్రం ఎన్నడూ దగ్గర పెట్టుకోబాకండి. నేను కూడా అనేది స్వబుద్ధి.
నాకు తెలుసు అనేది కూడా స్వబుద్ధి. నువ్వు బాధపడటానికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వదు. నువ్వు కలిగి ఉన్న జీవితం దేవుడు స్థిరపరుస్తాడు. నీలో నుండి అనేకులకు పాలిస్తాడు. నీ క్రియలో అనేకులకు పాల్పంపులు దొరుకుతాయి. నేను కూడా అనేవారు జీవితకాలం అంతా ఎండిపోయిన బావుల్లాగానే ఉంటారు. అర్థమైందా? పేతురు పత్రికలో ఉంది ఎండిపోయిన బావులు అని. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం అలా ఉండకూడదు. బావి అనేకులకు నీరిస్తుంది. అలానే నీవు కొంతమందికి పాలు పంపిస్తావు. నీలో కొంతమందికి పాలు పంపులు దొరుకుతాయి. నువ్వు క్రియ కలిగి ఉండు. దేవుడు ఏం కోరుతున్నాడు? న్యాయం కావాలని చూడగా బలత్కారం. ఇది స్వబుద్ధితో కూడిన స్థితి, మార్పు లేని స్థితి. Hebrews 6:8 ప్రకారంగా ముళ్ళ తుప్పల గల జీవితం, గచ్చపొదల గల జీవితం మనం చూసాం. రండి మళ్ళీ యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి తోటలోకి రండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనసులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయం కావాలని చూడగా బలత్కారం కనపడింది. విశ్వాసులుగా జీవించడం లేదు. దేవుడు నమ్ముకున్నానని చెప్పిన వారు నమ్ముకున్న విధంగా లేదు కనుక ఇక్కడ కనపడతావు. ఆయన చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నప్పుడు ఎలా ఉన్నారు? అందరూ ఏకముగా త్రోవ తప్పి ఏకముగా. ఇక మంచి ఎక్కడ వస్తుంది? అక్కడ మేలు ఎక్కడ వస్తుంది? అక్కడ మంచి ఎక్కడ వస్తుంది? మేలు ఎక్కడ వస్తుంది? అనుకూలం ఎక్కడ వస్తుంది? త్రోవ తప్పున్నటువంటి అనుభవంలో త్రోవ పక్కన ఏముంటాయి? ముళ్ళ చెట్లు, గచ్చపదులు ఉంటాయి. నీ అద్దు లోపల నువ్వు శుభ్రం చేసుకుంటావు, నీ అద్దు అవతల శుభ్రం చేయలేవు. పరిస్థితి అది. ఎక్కడున్నావు? అద్దు లోపల ఉన్నావా? అద్దుకు బయట ఉన్నావా? ఏ వ్యవసాయకుడైనా తన అద్దంత వరకు అంత శుభ్రం చేసుకుంటాడు. సంఘం ఏం చెప్తుంది? సంఘం అనగా ఏంటి? మనం ఎపిసోడ్లో చూసాం ముందు భాగంలో. మొదటి భాగంలో 2 భాగాలు అయి ఉన్నాయి. ఏం చూసాం అక్కడ? ఎక్కడ కూడా ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కలంకం ఉండకూడదు. అంటే ఏదైనా లేకుండా ఉండాలి. ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలంటే ఎట్లుండాలా? ఆయనకు సమానంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. నా నడవడిక, ప్రవర్తన, జీవితంలో పరిశుద్ధత ఉందా? లేకపోతే ఆయన ఎదుట నిలబెట్టడానికి అవకాశం లేదు. ఆయన నిర్దోషి. మనందరికీ తెలుసు. Hebrews 7:26 అనేక పర్యాయములు కంఠస్థ వాక్యంగా చదువుకున్నారు. ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు ఉన్నట్లయితే ఈరోజు ఆయన నీ దగ్గర, మన దగ్గర, సంఘం దగ్గర న్యాయం చూస్తాడు. న్యాయం కనిపిస్తుంది. నీతి కావాలని చూస్తాడు, నీతి కనిపిస్తుంది. మంచి కావాలని చూస్తున్నాడు, మంచి కనిపిస్తుంది. క్రియలతో కనిపిస్తుంది. ఆ 5 క్రియలు కలిగి ఉంటాయి. లేకపోతే ఏ ఒక్కరు కూడా మంచి ఫలాలు ఎక్కడ కాని ఫలాలు ఫలించడానికి రెడీగా ఉంటారు. ఆ తర్వాత ఏమన్నాడంటే ఇక్కడ ఒక్క మాట మీరు 7వ వచనంలో ఉన్నారు. నేను 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను చెవులారా విన్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిస్తున్నాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు రాయించిన ఈ మాట. ఏ మాట సెలవిస్తున్నాడట? నిజముగా భూమి మీద గొప్పగా ఎంచబడ్డ ఏ మనుషుడైనా, గొప్పగా ఎంచబడ్డ విశ్వాసి భూమి మీద గొప్పగా ఎంచబడటం సరికాదు. ఎందుకంటే మనం రోమా 12లో చూస్తాం, చదువుకున్నాను కూడా 2 సార్లు. ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోనక. రకమైన క్రియలు లేకుండా ఎవరైనా ఎంచుకోవడం అంత స్థితి కాదు. న్యాయంగా నడుచుకున్నట, కనికరమును ప్రేమించుట,
దీన మనస్సు దేనికి సాదృశ్యం తెలిసిన? మేక గొర్రె రెండు ఉంటాయి. మేక ఎప్పుడు తలకాయ పైకెత్తుకొని పోద్ది, గొర్రె ఎప్పుడు తలకాయ తీసుకొని పోద్ది. దీనత్వానికి సాదృశ్యం. ఇంకా దీనత్వం అంటే ఎలా? దీనుడవై నీ దేవుని ఎదుట ప్రవర్తించు. దీన మనస్సు దగ్గర అంటే అన్ని ఎదురు చెప్పుకుంటా కాదు, చెప్పిన వాటిని పక్కన పెడతా కాదు. దీన మనసు అంటే తలంచుకున్న భాగం. మీకు అందరికి గుర్తుంది, కాయలు లేని చెట్టు ఎట్టు ఉంటుంది, కాయలు బాగా కాసిన చెట్టు ఎట్టు ఉంటుంది? అయ్యా వంగి ఉంటుందంట. ఆయన చెబుతున్నాడు, కాయలు కాసిన చెట్టు అంటే బాగా వంగి ఉంటుందండి. కాయలు లేని చెట్టు అంటే పైకి ఉంటుందంట. కాయలు కాసిన చెట్టు వంగి ఉంటుందంట. అదే దీనత్వానికి సాదృశ్యం. నీ దేవుడని యెహోవా ఎదుట దీన మనస్కుడవై